పరిశుద్ధుడా మహోన్నతుడా మనకి వందనములకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం మరి ఒకసారి స్వరగుడికి పుట్టించున్నాం. నీ ప్రత్యక్షత మా మధ్య ఉంచమని మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేరిట తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, రేపు దినం ఆ దేవుని నామమున మీకు అందరికీ శుభములను నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఒక ఆదివారం మన జీవితంలో దేవుడిచ్చాడు. ఫ్యాషన్ సండేగా ఇది పిలువబడుతుంది. ఫ్యాషన్ సండే అనగానే మనకు అందరికి తెలుసు, ఇది మనకు తర్జుమా ప్రకారం కాదు. ఇది ఫ్యాషన్ అంటే ఇంక దేని గురించి ఒక మంచి గొప్ప కోరిక ఉండడం కాదు. ఇక్కడ హియర్ ఇస్ ఆల్ అబౌట్ భావావేశము, అంటే భావం యొక్క ఆవేశము కలిగినటువంటి సండే. దేని గురించిన భావం? క్రీస్తు శ్రమ గురించిన భావం. క్రీస్తు శ్రమ గురించిన భావం. రెండవది ప్యాషన్ సండే. ప్యాషన్ శ్రమలతో కూడిన శ్రమ ఆదివారం అంట. శ్రమ ఆదివారం. సో ప్యాషన్ సండే అంటే భావావేశము గల ఆదివారం లేదా సఫరింగ్ సండే. సో లెట్ us రిమెంబర్ ఈ రోజున మనం ఇక్కడ నుంచి మనం వి విల్ ఎంటర్ ఇన్ టు ది వెరీ క్రూషియల్ పార్ట్ కదా. వచ్చే ఆదివారం మనకు మరల ఆదివారం ఇక్కడ శ్రమ అనే దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పట్ల ఆదివారం నాడు యేసు ప్రభు శిలువలోనికి ప్రయాణం చేసి తర్వాత బెతనీ ప్రాంతంలోకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ చెట్టును శపించడం, తర్వాత తన ఒక ప్రభురాత్రి ఆ భోజనాన్ని మనకు చేయడం, ఇదంతా మనం అంటే డిఫరెంట్ ముగ్గురు మత్తయి, మార్కు, లూకా, యోహాను నలుగురు సినాప్టిక్ గాస్పెల్స్లో ఒక తీరు, యోహాను సువార్తలో ఒక తీరు ఇది రాయబడింది. కారణం ఏంటంటే వాళ్ళకున్న ఆడియన్స్ని బట్టి, వాళ్ళు ఎవరికైతే రాస్తున్నారంటే ఎవరికైతే వాళ్ళ దృష్టిలో వాళ్ళు మనసులో పెట్టుకొని రాస్తున్నారో వాళ్ళ స్థితిగతులను బట్టి కొన్ని సంగతులు చేయబడ్డాయి. ఇది ఫ్యాషన్ సండేగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. దీనిలో మనకు అపొస్తలుల కార్యములు ఆదికాండం 26లో యాకోబు క్షమించిన విధానం, 2 కొరింథీ 11లో పౌలు శ్రమ పొందినటువంటి విధానం, మార్కులో బర్తిమయి అనేటువంటి గుడ్డివాణిని బాగు చేసిన విధానాలు, ఈ 3 మనకు భాగ్య పాఠాలుగా అనగా ధ్యాన పాఠాలుగా ఇవ్వబడ్డాయి. ద వే జీసస్ సఫర్డ్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పటివరకు దాదాపుగా 7 మాటలు కూడా ధ్యానం చేస్తాం. ఆయన ఎట్లా శ్రమ పొందాడు ఏంటిది అనేది. ఆ శిలువ ప్రయాణానికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు ఇవన్నీ చెప్పుకుంటాం మనం. అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్? ఆయన దాదాపుగా 6 మారులు పరీక్షించబడ్డాడు. అన్న దగ్గరికి, కైఫా దగ్గరికి, పిలాతు దగ్గరికి, మళ్ళీ హేరోదు దగ్గరికి, మళ్ళా పిలాతు దగ్గరికి, ఆఖరికి అప్పగించబడతాడు. ప్రతిసారి మానసికమైన శారీరకమైనటువంటి హింస అతనిపై జరిగింది. ఆయన నెమ్మదిగా ఉన్నాడు, వదలు దేపడిన గొర్రెపిల్ల వలె మౌనంగానే ఉన్నాడు. కానీ హౌ మచ్ టాల్, హౌ మచ్ ఆఫ్ పెయిన్ అండ్ హౌ మచ్ ఆఫ్ అగ్నీ ఇట్ మస్ట్ హావ్ గాన్ త్రూ. ఒకసారి ఆలోచన చేయండి. గెత్సెమనే తోటలోకి వచ్చినాక ప్రార్థన చేస్తుంటే అతని యొక్క చెమట రక్త బిందువు వలె పడుతూ ఉందని కదా. అంటే అంత వేదనలో ఉన్నాడు. అంత వేదనలో కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. అంత వేదన కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. హీ వాజ్ వెరీ మచ్ స్ట్రాంగ్. మీరు ఎవరు వెతుకుతున్నారు అంటే నజరేయుడికి చేస్తున్నారు అంటే నేనే అంటగానే వాళ్ళు వెనుక పడతారు దెబ్బకు భయపడి. అంత ధైర్యమా? నిజమే. వాడిని ఏం చేయవద్దు, వాడిని విడిచిపెట్టాడు, నేను కదా నన్ను కదా కావాల్సిందని చెప్పి తాను వాడి చేతులకు దాదాపుగా 12 సార్లు ప్రభువును మరి వాడు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. 12 సార్లు. చివరికి తానే అప్పగించుకున్నట్టుగా చూస్తాం. తానే తన ఆత్మ దేవునికి అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క పామ్ సండేలో ఎక్కువ మటుకు మనం డిసైడ్ 2 థింగ్స్. ఒకటేమో సిలువ, ఆ సిలువ నుంచి వచ్చినటువంటి శిష్యత్వం. దానికి ఏమంటాడంటే న్యూ పారాడైమ్ అంటాడు. క్రాస్ యాజ్ అ న్యూ పారాడైమ్ ఫర్ డిసైపుల్షిప్ అంటాడు. వాట్ ఈస్ దిస్ న్యూ పారాడైమ్? న్యూ పారాడైమ్ అంటే న్యూ అర్థం. హౌ డూ యూ అండర్స్టాండ్ క్రాస్ ఇన్ ద ప్రజెంట్ డే కాంటెక్స్ట్ ఇన్ ఎ న్యూ వే అవే ఫ్రమ్ ది ట్రెడిషనల్ వే. వాక్యంలో సమయం స్ఫూర్తిగా అది దానిని అనుమానించుకోవచ్చు, కానీ వక్రీకరించకూడదు. The word of God will speak to the situation, but should never corrupt the word's context and its situation.
కనుక వాక్యాన్ని చాలాసార్లు ఏం చేస్తారంటే ఇది ఈ ప్రాస్పారిటీ సువార్తగా ఒకవేళ అంటే దాని ఆఖరికి ఎక్కడికి వస్తుంది అంటే క్రీస్తు సువార్త పోతుంది, సొంత సువార్తకు వస్తుంది. అందుకే ఇక్కడ న్యూ పారాడైమ్ అంటున్నాడు. ఇక్కడ న్యూ పారాడైమ్ అంటే ఉద్దేశం ఏంటిదంటే ఒక నూతనంగా అర్థం చేసుకునే విధానం, న్యూ మెథడ్ టు ఎక్స్పీరియన్స్ క్రాస్ ఇన్ అవర్ లైఫ్స్. కనుక అది నీ అనుభవం బట్టి, నువ్వు శిలువను చూస్తున్న విధానాన్ని బట్టి నీకు కలిగచేస్తుంది. ఇక్కడ 3 పాఠాలు ఇచ్చాడు. 3 ఒకటేమో క్షమాపణ ఇచ్చాడు. యాకోబు ఆ బాయిలు తవ్వుతా ఉంటే వాళ్ళని క్షమిస్తుంటాడు, మళ్ళా తవ్వుకుంటుంటాడు. పాతయి అవి అబ్రహాము నుంచి వచ్చినటువంటి. తర్వాత రెండవ వారానికి వచ్చినప్పటికి మన పత్రికల పాఠంలో పౌలు తను పొందినటువంటి వేదన 2 కొరింథీ 11వ అధ్యాయంలో వేదన ఉంది. అక్కడ పలుమార్లు గుద్దబడి, కొట్టబడడం, అవమానపరచబడడం, శ్రమ. 3వ దగ్గరకు వచ్చినప్పటికి మిషన్. కనుక వాట్ ఈస్ ద అంటే క్రాస్ అనేది మనం అర్థం చేసుకునే విధానం నుంచి అది బయటకు వస్తూ ఉంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ క్రాస్ మీన్స్ టు అస్. అది మనం ఆయనను వెంబడించే శిష్యునికానికి ఏంటి అది. సో లెటర్స్ మనం ఏం చేద్దామంటే ఈ ప్యాషన్ సండేలో మొదట సిలువను చూద్దాం. ఏంటో అసలు సిలువ ఇట్ ఎంఫసైజెస్ అండ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ బేసికలీ నెంబర్ 1 యాజ్ పగ్ అంటే మనకున్న అంశాలను బట్టి చెప్తున్నాను నేను. ఐ కెన్ టాక్ అబౌట్ క్రాస్ ఫర్ ఎ లాంగ్ ఎక్స్ప్లెనేషన్. కానీ అసలు బేసిక్గా ఈ రోజు మనకి ఇచ్చిన అంశంలో సిలువ ఏ రీతిగా కనబడుతుంది అంటే మొదటిది ఇట్స్ ఆల్ అబౌట్ ఫర్గివ్నెస్. రెండవది ఇట్స్ ఆల్ అబౌట్ మిషన్. మూడవది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రిఫైన్మెంట్, శుద్ధీకరణ. లేదా ఈ శుద్ధీకరణలో నీ పొరుగు వారి గురించినటువంటి ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ నేబర్. అంటే ఒక మార్పు చెందుతున్నటువంటి ఒక జీవిత విధానములోనికి క్రీస్తును ఎరిగిన వాడిగా, క్రీస్తు కేంద్రితమైనటువంటి జీవిత విధానములో వేరే డిసైపుల్షిప్ లో అనగా ఈ శిష్యరికంలో క్రీస్తు కేంద్రితమైన కుటుంబముగా లేదా వ్యక్తిగతంగా మార్చబడి నీ జీవిత గమ్యమే క్రీస్తు కేంద్రితమైన గమ్యంగా మార్చుకుని ఆ శిష్యరికంలో ప్రవేశించడం. శిష్యుడెవరు? ఆయన జీవితమే క్రీస్తు కేంద్రితమై క్రీస్తుమయమైన జీవితం. అది సచ్ ఎ కాంటెక్స్ట్. అటువంటి స్థితులలో ద సెంట్రాలిటీ ఆఫ్ ద క్రాస్ బికమ్స్ ద సెంటర్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. కనుక శిష్యరికం అనేది ఇక్కడ అంటే పిలువబడుతున్న ఒక మాట ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ ఎ డిసిప్లిన్ వేర్ బై క్రైస్ట్ బికమ్స్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. ఆయనను పోలి నడుచుకోవడానికి నువ్వు రూపాంతర అనుభవాన్ని పొందుతూ ఒక నూతన స్వభావాన్ని కలిగిన వాడిగా లోకములో ఆయన మనస్సును నెరవేర్చుటకు నిన్ను నీవు సమర్పించుకున్న విధానం అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. Therefore, I want to say a few things about cross. What is cross? యేసు ప్రభు లోకమునకు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి కారణం, విధానాన్ని లోకానికి కనపరిచేది సిలువ. The cross is the one which points to the world why he has come and what he is all about. ఎందుకు వచ్చాడో లోకానికి చూపిస్తుంది, ఆ లోకానికి వచ్చిన విధానాన్ని లోకానికి చూపిస్తుంది. ఆ వచ్చిన కారణం అని విధానం మనకందరూ తెలుసు. కారణం ఏంటో తెలుసు. మనకు రచించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మరి సిలువ ఏంటి? మానవుడు పాపం వలన మరణాన్ని సంక్రమించుకున్నాడు కనుక, అవిధేయత వలన పాపం యొక్క శాపం మరణం కనుక, పాపం యొక్క జీతం మరణం కనుక, పాపానికి బదులుగా అనగా మరణానికి బదులుగా తన ప్రాణం అప్పగించి మానవునికి పాప శాపం నుంచి విముక్తి కలుగు చేసి, ఆ విముక్తి కలుగు చేయు విధానాన్ని, తన ప్రాణాన్ని అనగా తన రక్తాన్ని, రక్తమే ప్రాణం. లేవి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అది మేబీ 17th verse. 17 యా. ప్రాణం, రక్తమే ప్రాణం. కనుక తన ప్రాణాన్ని అప్పగించి సిలువలో తన శ్రమను పొంది
ఆయన మిషన్ ఏంటిదంటే ప్యూరిఫికేషన్, పాప విముక్తి కలిగి చేయడం. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ అస్ టుడే. శుద్ధీకరణ, ఆ గుడివాడిని బాగు చేయడం అంటే శుద్ధీకరణ. రెండవది క్రాస్ పాయింట్స్ ద సెల్ఫ్ ఎంప్టీయింగ్నెస్ ఆఫ్ గాడ్. తను రిక్తునిగా చేసుకొని, ఈ ప్రధాన గుర్తు ఏంటిదంటే ఎవడైనా నన్ను వెంబడింపకూడని వాడు తను ఉపేక్షించుకుని తన శిలువను నన్ను వెంబడించుడి. ఇలా రెండు భాగాలు. మొదట ఈ యొక్క సెల్ఫ్ ఎంప్టీయింగ్ లో దేవుని కుమారుడు అయి ఉండి అది ఉండక అంటే ఉండదగినటువంటి భాగ్యం అని ఎంచుకొనక తాను రిక్తులుగా చేసుకొని ఆయన మరణం పొందినంతగా మనకు శ్రమపడినటువంటి విధానం. దో ఈజ్ ఎ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అయినను సరే తను రిక్తులుగా చేసుకున్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట, నీ సిలువనెత్తుకొని, నీ సిలువ శ్రమ అయితే ప్రభు ఒక మాట చెప్తున్నాడు, సమస్తమైన భారం వచ్చిన వాళ్ళ నా దగ్గరకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తున్నాడు. ఇది భారముగానే తీసుకుంటున్నాం మనం. భారమే, ఒక భాగంలో ఒక భారమే. అది ఎవరికి భారం? క్రీస్తుకు భారం. అది నీ పాప సంబంధమైన భారం, నీకు భారం కాదు. అది నీ సిలువను ఎత్తుకొని రమ్మంటే సిలువ సువార్తని ఎత్తుకొని నన్ను వెంబడించు. సువార్త రక్షణ విధానం, సిలువ రక్షణ సువార్త. సువార్త రక్షణ విధానం, సిలువ సువార్త అది రక్షణ సువార్త. నన్ను వెంబడించడం అనే ఆ మాటలో మనం ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నిన్ను రిక్తునిగా చేసుకునడం. ఇప్పుడు సమస్తమైన భారం మోయించిన వాళ్ళ నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగండి, మీ సిలువ మోయకండి, నేను వస్తా అంటున్నాడు కదా. నీవు మోసే సిలువ ఏంటి? నీ సిలువ ఎత్తుకో. ఆయన సిలువ ఆయన వస్తున్నాడు. ఆ సిలువ మోయటం వలన నీవు సిలువ మోస్తున్నా ఆ సిలువలో ఆయన మోసిన భారం కాక నీ రక్షణ జీవిత భారాన్ని మోయమంటున్నాడు, అనగా సువార్తను మోయమంటున్నాడు. మూడవది, సిలువ క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ షేమ్, అవమానానికి సూచన. భయంకరమైన అంటే ఈ సిలువ 1048 క్రీస్తు పూర్వము 1048వ సంవత్సరంలో వచ్చింది. ఇది పారసీకులు తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది రోమియోలు అవలంబించారు. రోమియుడు ఎవడు కూడా సిలువ వేయబడడు. ఇట్స్ ఓన్లీ ఫర్ అదర్ పీపుల్. దీని వెనుకున్న రహస్యం ఏంటంటే భయంకరమైన పాపం చేసి భయంకరమైన దుర్మార్గుని ఈ రీతిగా చంపాలి. దాంట్లో ఉద్దేశం ఏంటంటే వారి పాదాలు భూమికి తగలకూడదు. అండ్ ఈజ్ లెఫ్ట్, పారిపోతాడేమో అని చెప్పి కాళ్ళు ఎరగొడతారు, కింది కాళ్ళు ఎరగొడతారు. అందరికి ముళ్ళ కిరీటం పెట్టకపోవచ్చు, బట్ దట్ ఈస్ ద వే దే గోయింగ్ టు కిల్ హిమ్. యేసుప్రభుకి అయితే మేకులు కొట్టారు, కట్టివేస్తారు, సిలువలో కట్టివేస్తారు తాళ్లతో. యేసుప్రభు ఎందుకు హీనమైన మరణం అంటే భయంకరంగా ఆయన కాళ్ళలో చేతులలో మేకులు కొట్టి తలపై ముళ్ళ కిరీటం కూడా పెడతారు. ఎందుకంటే నేను యూదులకు రాజుని అన్నాడు కదా, ఆ మీద రాసిన ప్రవాసం కూడా అదే కదా. సిలువ అవమానానికి భయంకరం అంటే దేవుని కుమారుడై పరిశుద్ధుడై ఉండి ఆ భయంకరమైనటువంటి దుష్టత్వంతో దుష్టుడిగా ఎంచబడ్డాడు మన కొరకు. ఇట్ పాయింట్స్ టు రిజెక్షన్ ఆఫ్ క్రైస్ట్. యేసును వారు తృణీకరించిన విధానం మనకు అక్కడ కనపరచబడుతుంది. సిలువలో ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ రీకన్సిలియేషన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14లో చూడండి. ఎఫెసీ 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు ధర్మశాస్త్రము తన శరీరం మందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి ఇరువులను ఐక్యం చేశాడు. మధ్య గోడను పడగొట్టాడు. దట్ ఈస్ వాట్ ఆ దేవాలయం తెర చినుగడం అదే. ఆ మధ్య గోడను పడగొట్టి ఉభయం ఏకం చేసి ఇటు సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి ఉన్నాడు.
ద క్రాస్ బికమ్స్ ఎ పాయింట్ వేర్ యు ఆర్ మేడ్ అ న్యూ. ఒక కొత్త వాడిగా నువ్వు చేయబడుతున్నావు. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ టెల్ యూ. క్రాస్ ఈ భాగంలో మానవునికి మధ్యన, దేవునికి మానవుని మధ్యన సంధి ఇది క్రాస్. మానవునికి మధ్యన, మానవునికి మధ్యన, మానవునికి దేవునికి మధ్యన సమాధానం, సంధి. ఇంతకుముందేమో తృణీకరణ చూసాం. ఆ తృణీకరించిన క్రీస్తు సమాధాన పరుస్తున్నాడు మానవుని నీకును మాకును, అంటే మానవునికి మధ్య, దేవునికి మానవునికి మధ్య ఈ సమాధానాన్ని కలుగ చేసి, ఈ సమాధానార్థమైన స్వార్థ ప్రకటించటకు దిస్ పాయింట్ ఆఫ్ కమింగ్ టుగెదర్, దిస్ జంక్షన్ ఏంటంటే ఈస్ ద మిషన్ ఆఫ్ క్రైస్ట్, ద బేసిక్ మిషన్ ఆఫ్ క్రైస్ట్. మానవుని తిరిగి రక్షించుకోవడానికి దేవుడు చేసిన ఆ ప్రయాసంలో అది ప్రాముఖ్యమైనదిగా దేవుని సంఘ స్థాపన అని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ పవర్ దట్ వి ఈల్డ్. ఒక మెంబర్గా, పాస్టర్ కమిటీ మెంబర్గా, ఒక అయ్యగారికి, ఒక బిషప్గా ఉండి చెలాయించే ఈ అధికారం కాదు సుమి. అక్కడ ద మెయిన్ పాయింట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ది చర్చ్ టు క్యారీ ఆన్ ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్. మానవునికి దేవునికి మధ్యన, మానవ మధ్యన ఎక్కడైతే సమాధానం ఏర్పరచబడుతుందో, సమాజం నిర్మించబడుతుంది. దానిని దేవుని రాజ్యముగా పిలువబడుతుంది. సో ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. దేవుని రాజ్యాన్ని మనం స్థాపించడం, కొనసాగించడం. నువ్వు స్థాపించడం అవసరం లేదు. ప్రభు స్థాపించిన ఈ రాజ్యాన్ని సువార్త ప్రకటన ద్వారా, ఆయన యొక్క సేవా పరిచర్య ద్వారా నీవు దాన్ని కొనసాగించే బాధ్యత, సిలువ నీపై మోపుతూ ఉంది. Cross is not only a symbol of reconciliation, but it is also a method of deliverance from this penalty of sin. పాపం యొక్క శాపము నుండి విడుదల కలగజేసే విధానం సిలువ మనకు చూపిస్తుంది. సిలువను చూడగానే మనకు బాధ, శ్రమ కనబడుతుంది కదా. అదే పౌలు చెప్తున్నాడు 2 కొరింథీ 11వ అధ్యాయంలో. నిజమే దేవుని బిడ్డలారా, it points to the deliverance from the penalty of sin and death. మరణం నుండి, పాప శాపం నుండి విడుదల కలగచేసి, చీకటిలోని వెలుగులోనికి, మరణం నుండి జీవంలోనికి, అసత్యంలో నుండి సత్యంలో, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్మఖయ, మృత్యోమ అమృతం గమయ. ఆ శ్లోకం చెప్తాను చక్కగా. ఏంటంటే చీకటిలో నుండి వెలుగులోనికి, మరణంలో నుండి జీవంలోనికి, అసత్యములో నుండి సత్యంలోనికి నేను నడిపించి, ఆ సిలువ తాను దేవుని యొక్క ఒక గొప్ప గుర్తుగా. సిలువ దేవుడు కాదు, ప్రతిసారి చెప్తలేదు, బట్ ఇట్ ఈస్ పాయింట్స్ టు ది సాల్వేషన్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన రక్షణకు అది సూచన. సిలువ ఈజ్ ఆల్సో నాట్ ఓన్లీ రీకన్సిలియేషన్, బట్ సిలువ ఈజ్ ఆల్సో కమిట్మెంట్ టు ద సఫరింగ్ క్రైస్ట్. ఎప్పుడైతే నువ్వు సిలువను ధరిస్తావో, యు ఆర్ కమిటింగ్ యువర్ సెల్ఫ్ టు ది సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసు శ్రమలో నువ్వు అనుభవించడానికి, పాలుభాగస్తుడిగా ఉండడానికి ఇదొక సూచన అని ప్రభుని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ సిలువను ఎత్తుకొని నడిచి ఈ రక్షణార్థమైన జీవితాన్ని పొందడానికి ఈరోజు ఒక నువ్వు పేరడమాట. ఎట్లా అర్థం చేసుకుంటావు? నా హూ ఈజ్ ఎ డిసైపుల్? నా చెప్పాను, క్రీస్తు సెంటర్డ్, క్రీస్తు ఓరియంటెడ్. క్రీస్తే అతని జీవితంలో ఒక మూల భాగం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కమిటెడ్ టు హిమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సబ్మిటెడ్ టు హిమ్. ఆయన లేకపోతే నీవు లేవు, నువ్వు లేకపోతే ఆయన లేవు. అటువంటి స్వభావంలోనికి ఆయన అడుగులో అడుగు వేస్తూ, ఆయన వెంబడించి, ఆయన కలిగిన మనస్సును కలిగి, ఆ రూపాంతర అనుభవం పొందుతూ, ఆయన సమరూపం గల వారిగా మార్చబడ్డకు నీవు ప్రయాసం చేస్తూ, ఇతరులను ఆ ప్రయాసంలోకి తీసుకొని వచ్చి, ఆ ఇతరులను కూడా దేవుని స్వరూపంలోనికి మార్చబడ్డకు నీ వంతు ప్రయాసం నువ్వు చేయడం. ఆ చేసే విధానంలో క్షమాపణ, ప్రేమ, త్యాగం, ఇతరుల గురించిన ఆలోచన కలిగి ఉండడమే ఈ శిష్యరికం. A disciple should not be a self-centered fellow. He should be a cross-centered fellow. Discipleship అనేది ఏంటంటే క్రీస్తు సిలువను సంబంధితమైన జీవిత విధానం. ఏంటి క్రీస్తు సంబంధితమైన జీవిత విధానం? ఒకటేమో సఫరింగ్, రెండవది ఆ సిలువలో పలికిన ఆ మాటలు చూడండి. దేవునికి తనకున్న సంబంధం, దేవుని యొక్క సువార్తను కూర్చిన దాహం, రక్షణార్థం, మనుషుల యొక్క రక్షణార్థమైనటువంటి ఆ తపన, క్షమాపణ, ప్రేమ, క్షమాపణ,
బాధ్యత, కుటుంబముగా కట్టబడిన విధానం. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఎవ్రీవేర్ తను త్యాగంగా అర్పించుకున్నటువంటి విధానం మనం సిలువలో చూస్తూ ఉంటున్నాం. కనుక ఒక ఒక ఈ శిశురికపు జీవిత విధానంలో సిలువనే నీ యొక్క ప్రాముఖ్యమైన అంశంగా ఇట్ బికమ్స్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. దేర్ఫోర్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సెల్ఫ్ సెంటర్డ్నెస్, అనగా వ్యక్తిగతంగా కేంద్రితమైనటువంటి స్వభావం కాక క్రీస్తు సంబంధితమైనటువంటి స్వభావంలో నీళ్ళు జీవితంలో కేంద్రితమై ఉండాలి. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. లీవింగ్ ఆల్ యువర్ సెల్ఫ్ డిజైర్స్, నీ వ్యక్తిగతమైన ఆశలను విడిచిపెట్టి వాటిని కాదని తృణీకరించి ప్రభువును గురించినటువంటి జీవిత విధానాన్ని ఎంచుకొని ఆయన వైపే చూస్తూ, శిలువ వైపే చూస్తూ, ఆయన వైపే చూస్తూ ప్రయాణించే విధానం అని ప్రభు మనం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సెల్ఫ్ సెంటర్నెస్ ఏంటంటే శరీరానుసారమైన మనస్సు గల వారు దేవుణ్ణి సంతోషపరచలేరని ఖచ్చితంగా రోమల 8:8లో చెప్తాడు. శరీరానుసారమైన మనస్సు గల వారు దేవుని సంతోషపరచలేరు. కనుక సెల్ఫ్ సెంటర్నెస్ ఏంటిదంటే పాపం. ఎవరైతే దేవుని సంతోషపరచలేని స్వభావం నీలో ఉంటుందో అది పాపం. కనుక సెల్ఫ్ సెంటర్నెస్ లీడ్స్ టు సిన్. సెల్ఫ్ గ్రాటిఫికేషన్ అంటాడు, అంటే నీ సొంత తృప్తికే, ఇతరులను చూడకుండా, వారి అక్కర్లను చూడకుండా, మీ సొంత కార్యములే కాక ఇతర కార్యములు కూడా మీరు చూడాలంటాడు ఒక దగ్గర. అవి చూడకుండా నాది నాకు చాలు, నేను చాలు. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ చర్చ్ నౌ. ఎవరితో నాకెందుకు, ఎవడేమైతే నాకేంటి, పట్టించుకోకుండా. దిస్ ఆల్ ఈజ్ అబౌట్ అవర్ క్రిస్టియన్ సెల్ఫ్ సెంటర్నెస్. నీదే అంటే నీదే కేంద్రితం అనమాట. నువ్వే అన్నిటికీ నేను లేకపోతే గుడే లేదనేటువంటి ఒక తత్వం మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఇది నెగెటింగ్ ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ లవ్. అసలు ఈ యొక్క ఇంకొకరి గురించి పట్టించుకోకపోవడం, అన్యాయాన్ని మనం పట్టించుకోకపోవడం, ఇది కొరింథీయులకు రాసిన పత్రిక 11వ ప్రభువు చెప్పిన ప్రేమకు విరుద్ధమైనటువంటి స్వభావం. ప్రేమ డమ్మంగా ప్రవర్తించు, వట్టిగా మాట్లాడదు, అది అన్నింటినీ సాధిస్తుంది, అంత వట్టిది అయిపోతుంది అక్కడ. whenever there is a self-centeredness, all the expressions of God's love becomes null and void. డమ్ అయిపోతాయి. అనగా దేవుని యొక్క ప్రేమ సూత్రానికి విరుద్ధమైన జీవితంగా మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా, నిజమే, ఎప్పుడైతే నీలో దైవ సంబంధమైనటువంటి కేంద్రితమై ఉంటుందో కుటుంబం, క్రీస్తు, సిలువ, నీ ఆలోచన నేను నా ఇంటి వారును, నేను నా పొరుగు వారునని మార్చబడుతుంది. దానికి నిదర్శనమే సిలువ అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుంటారు. తర్వాత ఏమంటాడంటే డిసైపుల్షిప్ ఈజ్ అన్ ఒబీడియంట్ డిసైపుల్షిప్. ఒక మాట అంటాడు యోహాను సువార్త 8:31, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు, అప్పుడు సత్యము మిమ్మల్ని సర్వసత్యములోనికి తీసుకుని పోతుంది. చక్కని మాట కదా. వీ షుడ్ బి ఒబీడియంట్ టు ద ట్రూత్, అనగా సత్యమునకు విధేయత కలిగి ఉండాలా. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును, సర్వసత్యములోనికి నడిపించి పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షతను కలుగ చేస్తుంది. బి ఒబీడియంట్ టు ద ట్రూత్ అండ్ ఆల్సో టు ద రెవల్యూషన్ ఆఫ్ ద ట్రూత్. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించి మీ పాపమును ఒప్పింపజేయి దేవుని నీతిని గురించి, దేవుని తీర్పును గురించి మీకు బోధించును. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు నేను మీతో చెప్పిన సంగతులని మీకు తెలియచేసి సాక్ష్యమిస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, ద క్రాస్ పాయింట్స్ టు ది ఒబీడియన్స్ దట్ యూ షుడ్ ఫాలో. సత్యమునకు విధేయత కలిగిన వారుగా. ఏంటి ఆ విధేయత అంటే, క్రీస్తు నా పాపల కొరకు సిలువలో చనిపోయి ఉన్నాడు కనుక ఆ సత్యమే క్రీస్తు కనుక, ఆ క్రీస్తు ఆయన ఎరుగుటే సత్యము కనుక, ఆ క్రీస్తు నన్ను పాపపు శాపం నుంచి విడుదల కలుగు చేస్తాడు అని, ఆ పాపం నుంచి విడుదల కలుగు చేస్తాడు గొప్ప నిరీక్షణ కలిగి ఉండడమే సిలువ యొక్క గుర్తు. Discipleship is all about faithfulness.
అంటే విశ్వాస్యతకు సూచన పరిరూపమే క్రీస్తులో ఏరుపారిన వారై, ఆయన వాక్యమందు నాటబడిన వారై, క్రీస్తులో ఏరుపారిన వారై, ఆయన వాక్యములో నాటబడిన వారై, ఏ రీతిగానైతే నేను నిజమైన ద్రాక్షవల్లిని కొమ్మలు మీరు అన్నాడో ఆ రీతిగా ఆయనలో నాటబడి అంటుకట్టబడిన వారిగా, ఆయనలో కోలోని జీవము నీలోనికి వచ్చినట్టుగా కొమ్మములోనికి వచ్చుటకు గాను, ఆయనలో ఉన్న జీవం నీలోని జీవం కాదు, మీ ఆయనలో జీవం నీలోనికి వచ్చి నీవు ఫలించుటకు పుష్పించుటకు దేవుని యొక్క సన్నిధానంలో అంటు కట్టబడిన జీవితమే ఈ యొక్క శిష్యరికం. బీయింగ్ రూటెడ్ ఇన్ క్రైస్ట్, ఆయనలో అంటు కట్టబడి గ్రాఫ్ట్ చేయబడి, మీరు నా యందును నేను మీ యందు నిలిచి ఉండిన ఎడల మీరు నా శిష్యులైతారయ్యా అంటున్నాడు అక్కడ 5:5లో 15:5 యోహాను సువార్తలో. యూ విల్ బి కాల్డ్ as మై డిసైపుల్స్. ఇంకో దగ్గర ఏమంటాడంటే మీరు నా యందును నేను నీ యందు నిలిచి ఉంటే మీరు మీకేం కావాలని అడగని అది ఇస్తానంటాడు. మీరు నా సంతోషము అంటే నన్ను సంతోషపరుస్తున్నట్టు నా సంతోషం పరిపూర్ణం అవుతుంది అంటాడు ఒక దగ్గర. అక్కడనే నిజమే దేవుని బిడ్డలారా, డిసైపుల్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిత్ఫుల్నెస్. ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ జేకబ్ ఇన్ ద లెసన్. ఎంత నమ్మకంగా క్షమిస్తున్నాడంటే చెప్పరాదు. ఆ క్షమాపణ వెనుక దేవుని ప్రేమ, ఆ క్షమాపణ వెనుక దేవుని యందున్న విశ్వాస్యత, చెదిరిపోని విశ్వాస్యత, చెదిరిపోని క్షమాపణ. తవ్వే కొద్దికి పూడుస్తా ఉన్నారు, తవ్వే కొద్దికి పూడుస్తా ఉన్నారు. గెరారీములని ఉన్న పేరుంది వాళ్ళు, గెరాజీములని ఏదో పేరుంది వాళ్ళకు. వాళ్ళు వచ్చి తొందర చేస్తా ఉన్నారు. ఫిలిస్తీన్లకు సంబంధించినటువంటి వారు వీరు. నిజమే దేవుని బిడ్డలారా, డిసైపుల్షిప్ ఈస్ ద వన్ విచ్ మేక్స్ యూ టు బి ఫెయిత్ఫుల్. విశ్వాసతను కలెక్ట్ చేసేది ఆఖరి నిమిషం మటు. షడ్రక్ మేషక్ అబద్నిగోలు ఆఖరి మటుకు వారు అయితే నువ్వు చంపినా పర్వాలేదు, దానియేలు అంటాడు నేను తిననంటాడు, ఐ వోంట్ ఈట్ దట్. మా దేవుడు నమ్మదగిన వాడు, మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు, శక్తివంతుడు అంటాడు. చివరి మట్టుకు నమ్మకంతో విశ్వాసంతో ఉండే ఈ శిక్షరకం జీవితం అని ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉంటుండు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు ఏమంటాడంటే చెప్పనా, యూ హ్యావ్ టు ఆనర్స్ అదర్స్ వెల్. నీ సొంత కార్యంలో కాదు, ఇతరులను కూడా నీవు గౌరవించాల్సిన పరిస్థితి. అండ్ లవ్ ఆల్ ఎవ్రీబడిని, అందరినీ ప్రేమించాలి. కక్ష చేతనైనను ఉదాసీనము చేతనైనను ఏమి చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తన కొరకు తనకన్నా యోగ్యుని ఎంచుకొని మీలో ప్రతి వాడును తన సొంత కార్యములైన గాక ఇతర కార్యములను కూడా చేయవలెను. దిస్ ఈజ్ ద మైండ్ ఆఫ్ ఎ డిసైపుల్. శిష్యరికంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం కక్ష చేతనైనను వృధాక్షేతము చేతనైనను కాక యథార్థమైన హృదయముతో వినయమైన మనసు గలవారై దేవునికి అంగీకారమైనటువంటి హృదయం గలవారవై ఆయన రక్తంతో కడగబడిన హృదయం గలవారు మంచి మనసుతో యథార్థమైన మనసుతో ఒకరిని ఒకడు తనకంటే యోగుడని ఎంచుచు మీలో ప్రతి వాడు తన సొంత కార్యంలోనే కాక ఇతర కార్యములు కూడా చేయడం అనేది ఇది శిష్యరికపు విలువ. And that is what the cross is telling us to self denial of yourself. ఓ శిష్యుడు అనేవాడు శిష్యరికంలో he is the one who shares with people. ఇతరులతో పంచుకునే జీవితం అది. అది నాది కాదు, ఇది క్రీస్తుకి ఇవ్వబడింది కనుక దీనిలో అనేకులు పాలుభాగస్తులు అవుతారు. ఎవ్రీ క్రిస్టియన్ ఫెయిత్ లైఫ్, ప్రతి విశ్వాస యొక్క జీవితం ఏంటంటే నీ సొంతం కాదు, ఇది నీకు పంచబడే జీవితంగా పిలువబడిన జీవితం. శిష్యరిక జీవితం ఏంటంటే నీ జీవితం ఇది పంచబడుటకు, అనేకులకు పంచబడుటకు, క్రీస్తు కొరకు విరగొట్టబడి నలగొట్టబడి ఏ రీతిగా ఆయన తను తాను విరిచి మనకు అందించాడో ఆ రీతిగా అది కాల్చి పుటమి వేయబడిన బంగారం వలె మార్చబడి ఇతరులు పంచుకోవడానికి అనుకూలంగా మార్చబడే జీవితమే ఈ శిష్యరిక జీవితం అని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాను. లైఫ్ ఈజ్ ద వన్ విచ్ ఇస్ షేర్డ్. అందుకే ఏమంటాడో తెలుసా, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తా అంటాడు. శిష్యులను చేపలు కాదు, మనుషులను పట్టే జాలరులు. సత్యం చెప్తాయి, ఆధ్యాత్మిక సత్యం. యేసుప్రభు శిష్యులు మీకు 6 7 ఉంటారు, అందులో శిష్యులు
బెస్తవాళ్ళు ఫిషర్మెన్. అవుట్ ఆఫ్ 12 డిసైపుల్స్ ఐ థింక్ దెర్ ఆర్ 7. వాళ్ళకి ఏం ఇచ్చాడు, ఏం చేశాడు? నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషుల పట్ల జారాలుగా చేస్తాను. అంటే ఉద్దేశం అక్కడ ఏందో తెలుసా? చేపల వల తీసిండు, మనుషుల వల ఇచ్చిండు. యేసుప్రభు చనిపోయి ఆరోహణమైన తర్వాత పోయి తిబిరియా సముద్రంలో చేపలు పడతా ఉంటారు. పాపం వాళ్ళకి ఏం తెలియాలంటే వాళ్ళ చేతిలో ఉన్న వల చేపల వల కాదు. వాళ్ళ చేతిలో ఉన్న వల ఏంటిది? అది మనుషులు బట్టి చాలా పెద్ద పెద్ద రంధ్రాలు, చిన్న చిన్న రంధ్రాలు, పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయి. ఎంత వేసినా రాత్రంతా సంబంధం ఒక చేప. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు వేస్తున్న వల మనుషులను బట్టే వల వేస్తుంది. ఎందుకంటే దేవుడు వాళ్ళ చేతికి మనుషులు బట్టే వలని ఇచ్చిండు. తప్పుడు ప్రొఫెషన్ ఎంచుకున్నాడు. పాత ప్రొఫెషన్ ఇచ్చిపెట్టాడు, కొత్త ప్రొఫెషన్లోకి వచ్చారు వాళ్ళు. వాళ్ళు మనుషులను పట్టాలి, వీళ్ళేమో చేతుల్లోనేమో మనుషుల వల ఉంది. చేపల వాళ్ళు ఎప్పుడో విడిచిపెట్టారు ఆయన వెంబడించినప్పుడు 3 ఏళ్ల కిందటనే. ఒక్క చేప పడతలేదు. ఎప్పుడైతే ఆయన వచ్చి కుడి పక్క వేయమని చెప్పాడో, భోజనం మీద తినడానికి ఏమైనా ఉందా అని అడిగి కుడి పక్కన వేయండి అంటాడు, దట్ వర్డ్ హ్యాస్ చేంజ్ ద నెట్ ఇన్ టు ద ఫిషెస్ నెట్. ఆ యొక్క నెట్ రూపాంతరం చెంది తను మార్చుకొని అది చేపలను బట్టి మెట్టుగా మార్చబడింది. దేవుని నోటి నుండి వచ్చిన ఆ మాట జీవితాన్ని నియంత్రిస్తుంది. డిసైపుల్షిప్ ఇస్ వాట్ దట్ విచ్ ఇస్ షేర్స్. అందుకే ఏమంటాడో తెలుసా? యోహాను సువార్త, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనంలో, నేను తండ్రి నుండి పొందిన అధికారంతో మీకు చెప్తున్నాను, వినండి. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నేను మీతో పంచుకుని బోధించడం వారితో పంచుకోమంటాడు. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ అండ్ గివ్ దెమ్ ద బాప్టిజం ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. సువార్త ప్రకటన బాధ్యత వారిపై ఉంచాడు. ఈ సువార్త బాధ్యత వారి మనపై ఉంచినటువంటి బాధ్యతలో శ్రమ రావచ్చు, పర్వాలేదు. చెప్తాడు కదా పౌలు 11వ అధ్యాయంలో, అవమానపరచబడి నేను అన్ని ఉండి ఏమి లేని వారము, ధైర్యం ఉండి ధైర్యం మరి ఏమి లేదు మాకు, బలహీనమైన బలవంతులం. నన్ను గుద్దారు, కొట్టారు, అవమానపరిచారు, ఉమ్మివేశారు, చెరసాల్లో వేశారు, భయంకరమైన వేదన పొందాను. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద మిషన్. వారు నిన్ను ద్వేషించడం లేదు, వారు నన్ను ద్వేషిస్తున్నారు కనుక మిమ్మల్ని ద్వేషిస్తారు. లోకాన్ని ద్వేషిస్తుందని ప్రభు మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. దే ఆర్ నాట్ హేటింగ్ యూ, దే ఆర్ హేటింగ్ మీ. ద వరల్డ్ హేట్స్ మీ. లోకం నన్ను ద్వేషిస్తుంది కనుక వారు మిమ్మల్ని ద్వేషిస్తున్నారని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. Therefore, there is calls for the responsibility of expression of God's love. దేవుని ప్రేమ ఆ ప్రకటనలో 3 భాగాలు కనబడుతుంది. ఏంటంటే, ఒకటి క్షమాపణ. ఆ ప్రేమ చూపడంలో క్షమిస్తున్నావు. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమను లోకానికి ప్రకటించిన ఇతరుల మీద ఒక బాధ్యత ఉంది కనుక శిష్యుడిగా లోకానికి నువ్వు కనపరచాలి కనుక ఈ యొక్క స్వస్థత ఏమంటారు చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించడానికి ఆయనను అభిషేకించను, చెరలున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించటకును, నరిగిన వారికి విడిపించటకును, ప్రభు హింసను ప్రకటించటకు నన్ను బలవంతం చేసి నన్ను పంపి ఉన్నాడు. నజరేత్ మేనిఫెస్టో ఇస్ ద ప్రొఫెసీ. ప్రవచన నెరవేర్పు సువార్త. ఇట్స్ ఎ మిషన్. క్రాస్ గివ్స్ యూ ఆ యొక్క జీవిత విధానంలో శిలువలో శిశరికంలో దేవుడి బాధ్యత మీద మోపినాడు. యెహోవా ఆత్మ నా మీద, నీ క్రీస్తు నీలో ఉన్నాడు, నీ హృదయం ఆయన ఆలయంగా మార్చబడి ఉంది, ఆయన నీ ఆత్మ నీలో నివసించుతున్నది కనుక ఈ బాధ్యత, ఈ భారం నీ మీద ఉన్నది. ఇట్ బ్రింగ్స్ ద మిషన్ ఆఫ్ ద హోల్ చర్చ్. వైద్య, విద్య, సామాజిక సేవ దీని నుంచే ఉద్భవిస్తుంది. కన్సర్న్ ఫర్ అదర్స్. నీ సొంత పని కాక ఇతరుల పనులు కూడా చూడడానికి, నీ సామాజికను బట్టి కాక అతను ఇతరులను గౌరవించి, నీవు ఏ రీతిగానైతే నాకు కలగాలనుకుంటావో ఇతరులు కూడా ఆ రీతిగా కలగ చేయబడ్డ దేవుని యొక్క మానవుని నాటిన దేవుని హక్కు అందరూ పొందడానికి ప్రయాసపడ్డమే ఈ క్రిస్టియన్ మిషన్. మనకి ఏమన్నా 3 వాక్యాలు ఇదే. అక్కడ గుడ్డి వాడిని బాగు చేస్తాడు, మిషన్ అదే కదా. హాస్పిటల్ మిషన్, మినిస్ట్రీ. ఆ గుడ్డివాడి దగ్గర కొన్ని చిన్న రహస్యం చూద్దాం. గుడ్డివాడు భర్తలమయ్య అరుస్తున్నాడు, అయ్యా కరుణించమంటున్నాడు. ఊరుకడమయ్య అంటే కూడా వింటలేడు ఎవరి మాట. కరుణించు అరుస్తూనే ఉన్నాడు.
ఆఖరికి ఆయన కనికరం కలిగి ఆయన పిలవండి అంటాడు. మీరు ఎక్కడ గమనించారా మీరు? ఎందుకు ఆయన విన్నాడు అంతే, గుడ్డోడు కదా, చూడలేదు, విన్నాడు. ఎవరంటే నజరేయుడు యేసు అన్నాడు. ఓ దేవుని కుమారుడా, లుక్ ఎట్ దిస్ పీపుల్, లుక్ ఎట్ దిస్ బ్లైండ్ మ్యాన్. వాడు ఎవరు నమ్మలే, వీడు నమ్ముతున్నాడు దేవుని కుమారుడు అని. ఇంకోటే నమ్మాడు తెలుసా? దేవుని కుమారుడు ఏమని నమ్మాడో తెలుసా? ఆయన చేతుల కర్ర బట్ట పడేసి ఉరికాడు. అంటే ఏంటి? ఈయన పిలిచాడు అంటే ఈయన దేవుని కుమారుడు కనుక నాకు ఈ కర్రతో పని లేదు, ఈ బొచ్చతో పని లేదు. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్. ఏం కావాలి ఏమన్నా ఇక్కడ, నేను అయ్యా నాకు కళ్ళు తెరవబడాలి, గుడితనం పోవాలంటాడు, స్వస్థత పొందగొరుచున్నాను అంటాడు. ఇట్ ఆస్ ఫర్ మనీ, ఇట్ ఆస్ ఫర్ ఎనీథింగ్. ఆయనకి ఏం కావాలో అది అడిగాడు, యథార్థంగా అడిగాడు, యథార్థంగా దేవుడు కుమారుడు ఆయనకి ఇచ్చాడు. ప్రభుని ఎరిగాడు, ఈయన దేవుడని నమ్మాడు. పేతురు యొక్క సాక్షి, ఈయన నువ్వు సజీవుడు దేవుని కుమారుడు క్రీస్తు. ఎగ్జాక్ట్లీ ఈయన చెప్పలేదు కానీ అదే అంటున్నాడు ఈ గుడ్డివాడు కూడా. అందుకే ఆయన ఇంత రక్షణ వచ్చింది, స్వస్థత పొందాడు. సిలువ ఇతరులతో పంచుకునే స్వభావానికి, సిలువ ఇతరులతో క్రీస్తు జీవితాన్ని కలిసి జీవించడానికి నిన్ను నువ్వు త్యాగపరుచుకొని ఆయన సిలువనెత్తుకుని నడిచే జీవిత విధానానికి ఇది ఒక భాగమని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటాం. నిజమే దేవుని బిడ్డలారా, యాజ్ 3 లెసన్స్, 3 పాఠాలు మనకు చెప్పినట్టు, ఒకటేదో మిషన్, రెండవది ఫర్గివ్నెస్ ఆన్ ద క్రాస్. ఆ సిలువలో ఆ క్షమాపణ అంటే తిరిగి దేవునితో నూతన సంబంధాన్ని, స్వభావాన్ని కలిగి ఉండడం. శ్రమనొందుచు మన ముందు ఉంచబడినటువంటి ఈ మిషన్ని విడిచిపెట్టక, నిన్ను దుఃఖించు వారిని, నిన్ను కష్టపెట్టు వారిని క్షమిస్తూ ముందుకు సాగి వెళ్ళడమే సిలువలో క్రీస్తు మనకు కనపరిచిన ఈ సువార్త అని, విధానమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. Therefore, the cross becomes a new paradigm of a life living, జీవిత విధానములో జీవింప చేస్తూ క్రీస్తుకు పోయిన సంబంధితమైన కేంద్రీకమైన కుటుంబంగా, పాప క్షమాపణ ద్వారా క్రీస్తును పోలిన వారిగా నడుచుకొని ఒక నూతన స్వభావంతో, రూపాంతర అనుభవంతో నీలో అందరూ క్రీస్తుని చూడ. నేనేమంటాను, నేను నాటోని క్రీస్తును, నీలో అందరూ సిలువను చూడ. సిలువమయమైన జీవితము, క్రీస్తుకు అంకితమైన జీవితమే ఈ నూతన శిష్యరికపు జీవితం. దేవుడు తన సమాధానం మనకు కలుగు చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ తల్లి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చివరిదిగా మరి దేవి నవీన్ గారు